by registering satisfactory performance. Today, కడప జిల్లా జమ్మలమడుగులో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి జెండా వందనం కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా ఆయన పాత బస్టాండ్ సర్కిల్లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం నగర పంచాయతీ ఎంపీడీఓ కార్యాలయంలో జెండా ఎగరేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనేక మంది మహనీయులు త్యాగమూర్తుల పోరాట ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని ఆదినారాయణ రెడ్డి కొనియాడారు. యువత ప్రజల్లో మార్పు రావాలని, స్వాతంత్ర ఫలాలను నిజాయితీగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. జమ్మలమడుగు మున్సిపాలిటీ చేసే రోజు 2005లో 19 ఏళ్ళ కిందనమాట. ఊరంతా వద్దన్నాడు, నా మీద ఎంగిలేసినాడు. ఎందుకు అన్నారు, పన్నులు పెరుగుతాయన్నారు. నేను ఒప్పుకోలే, నేను మొడిగా నిలబడినా. ఈరోజు ఇదే బిల్డింగులో చక్కటి చెట్లు పెట్టాను, లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాను. అసలు అది ఆ యొక్క పైన ఏదో పండాల్సి కూడా వేయాల్సిన అవసరం లేదు, చెట్లు ఉన్నాయి. నీడ పరిస్థితి అనుకూలంగా ఉంది. అందరం కష్టపడితే ఒక తీరు. విలేకరులలో కూడా మార్పు రావాలి. ఏ ఐటెం రాయాలా, ఏ ఐటెం రాయకూడదు అనే విషయం మీరు కూడా తెలుసుకోవాలి. మీరు కూడా రావాలా. అకౌంట్కు వార్తలు రాయడం, అకౌంట్ వచ్చేదానికోసం వార్తలు రాయడం, దాని అడ్డపెట్టి అకౌంట్ సంపాదడం, మీరు కూడా మార్పు రావాలి. ప్రతి ఒక్కరికి మార్పు వస్తే సమాజం బాగుపడుతుంది. ఆ పెద్దల కోరిక తీరుతుంది. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇప్పుడే కమిషనర్ గారు కొన్ని చదివినారు. ఆయన కూడా అవార్డు వచ్చిందంట బాగా పనిచేసినందుకు. హృదయపూర్వకంగా ఆయనకు అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందన చేయాలి. సాయంత్రం పూట కలెక్టర్ దగ్గర అవార్డు కూడా ఉంది, నేను కూడా అటెండ్ అవుతాను. కాకినాడలో డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి